నమస్తే, మీతో రాజసుశీల సిస్టర్స్ ఛానల్కి స్వాగతం. ఇవాళ బృహస్పతి గ్రహము వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. గురు సంక్రమణం అన్నమాట. ఇది 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అని ఒక అవగాహన రావడానికి ఒక వీడియో చేస్తున్నాను అన్నమాట. ఈ గురుగ్రహం అన్నది మనకు 9 గ్రహాలలో చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ఈ గురుగ్రహం వల్ల చాలా పెద్ద పెద్ద పనులు కావడం, పెద్ద పెద్ద విషయాల్లో ఒక మార్పు రావడం, అది రాజకీయాల దగ్గర నుంచి చిన్న చిన్న మామూలు మనుషుల వరకు అందరి జీవితంలో కూడా దీనికి ఒక ప్రధానమైన ఒక భాగం అన్నది ఉన్నది. ముఖ్యంగా మీ మ్యారేజ్ సంబంధించిన విషయాలలో, అలాగే ఎడ్యుకేషన్, అలాగే మన ధన సంబంధించిన ఈ 3 ప్రధానమైన భాగాలను గురుగ్రహం అన్నది పరిపాలిస్తూ ఉంటుందన్నమాట. దానివలన మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు అన్నది రావడానికి అవకాశం ఉన్నది. ఈ గురువు సంచారం అన్నది వృషభ రాశిలోకి మే 1వ తారీఖు నుంచి ఏప్రిల్ ఎండ్ 2025 అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు వృషభ రాశిలో ఉంటాడన్నమాట. మధ్యలో అక్టోబర్లో కొంచెం గోచారం వక్రంగా అయినప్పటికీ కూడా మొత్తానికి మార్చి వరకు ఈ ప్రభావం ఉంటుందన్నమాట. అన్ని రాశుల వారికి ఎలా ఉంటుంది అన్నదానికి ఒక క్విక్ లుక్ ఇద్దాం. ముందుగా వృషభ రాశికి చెందిన కొన్ని కార్డ్స్ ఇక్కడ ముందు ఉన్నాయన్నమాట. ఒకటి హెరోఫెంట్ కార్డు, ఒకటి ఎంప్రెస్ కార్డు. ఇవి 2 మేజర్ అర్కనా కార్డు అన్నమాట. వృషభ రాశికి చెందినది. ఈ 2 కార్డులకు కూడా ఫుల్ పవర్ రావడం, దాన్ని మంచి అన్ని రాశుల వారికి ఎక్స్టెండ్ కావడం అన్నది ఈ సంచారం వల్ల, ఈ గురువు గోచారం వల్ల, వృషభ రాశిలోకి రావడం వల్ల ఈ ప్రభావం కలిగిస్తుంది అన్నమాట. అయితే గురుగ్రహం మిగతా గ్రహాల్లాగా కాకుండా దానికి కొన్ని సెట్ ఆఫ్ ఎగ్జాంపులరీస్ అన్నది మనము పాటించాలన్నమాట. అంటే మిగతా గ్రహాలు తక్కువని నేను చెప్పట్లేదు, కానీ గురుగ్రహానికి కొంచెం సాత్వికత అన్నది ఎక్కువగా హెచ్చుగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము సాత్వికతను పాటిస్తామో, దాన్ని మంచిగా మనము అవగాహన చేసుకొని మన జీవితంలో దాన్ని ఒక క్రమంగా తీసుకొస్తాము, ఆ గురుగ్రహం ఒక మంచి ఫలితాన్ని మనకు కలిగిస్తుందన్నమాట. అలా కాకుండా మనము సాత్వికతను వదిలిపెట్టేసి తామసికంగా, రాజసికంగా మనము ప్రవర్తన చేసేటప్పుడు గురుగ్రహం ఒక పరిపూర్ణ కృప అన్నది మన మీద కలగకపోవచ్చు. దానివల్ల చాలామంది గురువు మంచిగా ఉన్నాడు, మంచి ఫలితాలు వస్తుంది అని మీరు చెప్పారు కదా, కానీ మాకేమీ కాలేదు కదా అని మీరు అంటే గనక దానికి కారణం ఇదే. సాత్వికత తప్పనిసరి పాటించాలి. అది ఎలా అంటే, మీరు ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపల్ని కానీ లేకపోతే మీ టీచర్ని కానీ వెళ్ళి సంప్రదిస్తే, లేదు స్కూల్ కాదు పెద్దవాళ్ళైతే మీ గురుతుల్యులు ఎవరినైనా వెళ్ళి సంప్రదించాలంటే, అప్పుడు మీరు మీ స్థానంలో మీరు ఉన్నట్టు కాకుండా వినమ్రంగా వాళ్ళ దగ్గర మీరు మీ వినయాన్ని ఒలకబోస్తూ, మీరు వాళ్ళు ఏమి చెప్పినా సరే అలాగే ఉంటే అన్నట్టు ఒక సబ్మిసివ్నెస్తో మీరు ఎలా అక్కడ ఉంటారో అక్కడ సాత్వికత పాటిస్తారు. గురువుని సంప్రదించడానికి వెళ్ళినప్పుడు అసాత్వికమైన మార్గాలతో వెళ్తే అక్కడ గురువు ఒక కృప మనకు ఎలా దొరకదు. ఇది మనిషి యొక్క గురువు అన్నదే అలా ఉంటే, దేవగురు అయిన బృహస్పతి ఇంకా మన దగ్గర నుంచి ఎంత ఎదురు చూస్తారు అన్నదాన్ని దీనితో మనము ఒక బేరేజ్ వేసుకొని చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి సాత్వికతని ఎంతో మీరు పాటించాల్సిన అవసరం ఇక్కడ చాలా చాలా అవసరం. మీకు గురుగ్రహం ఒక కృప అవసరం లేదు అంటే పర్వాలేదు, కానీ మీకు గురుగ్రహం ఒక అనుగ్రహం కావాలి. ఇప్పుడు వచ్చిన ఈ 1 year ఒక సంచారంతో మ్యాక్సిమం మనకు రావాలి అంటే కనుక మీరు సాత్వికని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. సాత్వికత అంటే ఏమిటి అని మీరు ఇప్పుడు అడగొచ్చు. సాత్వికత అంటే ముందుగా మనము ప్రవర్తన, మన
మాటల్లో ఒక నిదానం ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడం, నోటిలో చెడ్డ వార్తలు రాకపోవడం, ఎవరిని తిట్టకపోవడం, ఎవరి మీద కోపం ఉన్నా వీలున్నంత వరకు ఆ టైంలో కొంచెం జపం చేసుకోండి, లేదు అంటే ధ్యానం చేసుకోండి. అంతేగాని మీకు కోపం వచ్చింది అని వాళ్ళని ఎడాపెడా తిట్టేయడం ఇది సాత్వికతలో రాదన్నమాట. ఇది మొదటిది. రెండవది, సాత్వికమైన భావాలను మనసులో తీసుకురావాలి. వీలున్నంత వరకు చెడు అయిన వీడియో గేమ్స్ చూడడం, ఫిలిమ్స్ చూడడం, లేకపోతే ఫైటింగ్ సీన్స్ చూడడం, లేకపోతే చాలా వరకు ఇవాళ రేపు నెట్టులో కనిపించేటువంటి నెగటివ్ నాటకాలు, నెగటివ్ సీరియల్స్ చూడడం, దానివల్ల మైండ్ని స్పాయిల్ చేసుకోవడం. నేను తక్కువ, ఆమె చేసింది నేను చేయొద్దా, అతను చేశాడు నేనెందుకు చేయకూడదు అన్న పోటీ పడడం, ఇవన్నీ సాత్వికతలో రాదన్నమాట. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా, లేకపోతే మిమ్మల్ని ఎవరినైనా కోపగించినా, ప్రొవోకేట్ చేసినా, ప్రేరేపించినా మీరు సాత్వికతో బదులు భగవంతుడు ఉన్నాడు, చూసుకుంటాడు, నేను నిమిత్త మాత్రమే, ఆ భగవంతుడి దగ్గర నేను వదిలేస్తున్నాను అని వదిలేసి, చాలా చాలా మీకు అలా వీలు కాని పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల తాత్కాలికంగా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీరు అరవడం వల్ల ప్రాబ్లము ఎక్కడా సాల్వ్ కాదు. మీకు ఆ తృప్తి ఒకటే ఉంటుంది, నేను అరిచాను, జవాబు చెప్పాను అని. ఆ జవాబు, ఆ తృప్తి మీకు ముఖ్యమా, గురుగ్రహం ఒక కృప మీకు ముఖ్యమా అన్నది మీరు చూసుకోవాలి. ఇది రెండవదన్నమాట. మూడవది ఆహారము. ఆహారం అన్నది వాట్ యు ఈట్ మేక్స్ యూ వాట్ యు ఆర్ అన్నది ఒక సామెత ఇంగ్లీష్లో. కాబట్టి పాత అంటే ఇవాళ వంటినది రేపో ఎల్లుండో అలా తినడం అన్నది తామసికత్వం ఆ ఆహారంలో నిండిపోతుందన్నమాట. అలాగే స్పైసీ ఫుడ్స్ తినకపోవడం, అలాగే వీలున్నంత వరకు నాన్ వెజిటేరియన్ తగ్గించుకోవడం, ఇలాంటివన్నీ తేవడం, ఆల్కహాల్ తాగకపోవడం, స్మోకింగ్ చెయ్యకపోవడం, టొబాకో తీసుకోకపోవడం, ఇలాంటివన్నీ మనము మానేయడం వల్ల గురుగ్రహం ఒక పరిపూర్ణ కృప మన మీద వస్తుందన్నమాట. ఇలా మీరు మొదటి వారానికి ఒక్కరోజు అని చేస్తూ, తర్వాత వారానికి 3 రోజులు అని ఈ సంవత్సరం పాటు పూర్తిగా మానేసినట్టయితే మ్యాక్సిమం మీకు మంచి ఫలితాలు వస్తుంది. ఇప్పుడు కొందరికి గోచార విధంగా గురుగ్రహము మంచి ఇంట్లో కాకుండా 6, 8, 12 వంటి మీ రాశికి వచ్చినప్పటికీ కూడా మీరు ఈ సాత్వికత పాటించడం వల్ల గురుగ్రహం ఒక నెగటివ్ ఎఫెక్ట్ మన మీద ఎక్కువగా లేకుండా స్వల్పంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద రెమెడీస్ చేసుకోవడం, పెద్ద పెద్ద ఖర్చు చేసుకొని స్టోన్స్ వేసుకోవడం, వారం మీరు గుడుల వెంట తిరగడం, ఇలాంటి రెమెడీస్ చేయొద్దు అని చెప్పట్లేదు. కానీ వాటికన్నిటికీ కూడా ఈ రెమెడీ అన్నది సాత్వికత పాటించడం వల్ల మీరు 90% రెమెడీ పాటించినట్టే. ఇది చేసి చూడండి, తప్పకుండా డిఫరెన్స్ వస్తుంది. మేషరాశి. మేషరాశికి గురుగ్రహం 2వ భావంలోకి అంటే వృషభ రాశిలోకి వెళ్తున్నాడనమాట. వృషభ రాశి అన్నది 2వ భావం, కాలపురుషుడికి కూడా అదే అన్నమాట. మేషరాశి వారికి 2వ భావం అంటే అది ధనస్థానం కొంచెము, కుటుంబ స్థానం కొంచెము, హ్యాపీనెస్ కొంచెము అన్నది మెయిన్గా కలిగిస్తుందన్నమాట. మెయిన్ ఏంటంటే హ్యాపీనెస్ అండ్ ఫైనాన్సెస్. ఈ ఫైనాన్సెస్ వల్ల చాలా రోజుల నుంచి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నది మీకు తొలగిపోతుంది. మీకు 9వ భావం, 12వ భావం అధిపతి అయిన గురుగ్రహము ఇప్పుడు 2వ భావంలో వస్తున్నాడు. కాబట్టి కొన్ని రోజులుగా మీకు ఉన్న ఆర్థిక సంబంధమైన హెచ్చు ఖర్చులు, ముఖ్యంగా వైద్యానికి చేసిన ఖర్చులు, అలాగే డబ్బులు బ్లాకేజ్ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కొన్ని రోజులుగా మీరు చవి చూస్తుంటారు. దానివల్ల మీకున్న ప్రాబ్లమ్స్ అంతా ఇప్పుడు మెల్లమెల్లగా కరిగిపోతుందన్నమాట. ఇన్ఫ్లో ఆఫ్ మనీ అన్నది మీకు బాగా ఉంటుంది. ఇప్పుడు హేరోఫెంట్ కార్డ్ అండ్ ఎంప్రెస్ కార్డు అన్నదానికి బలం వస్తుంది అని మనం అనుకున్నాం కదా. ఈ హేరోఫెంట్ కార్డు అన్నది ఇందాక నేను చెప్పినట్టు సాత్వికతను ఉసి అలాగే మీకు కనిపించేటువంటి కార్డ్ అన్నమాట. ఈ సాత్వికత అన్నది ఈ గురు అన్న గ్రహానికి ఒక
ఒక ఎక్స్టర్నల్ రూపం అన్నమాట హేరోఫెంట్ కార్డు. ఇది సాత్వికతో ఉన్న వాళ్లకు మంచి విషయాలు చెప్పడానికి, నాలెడ్జ్ ఇవ్వడానికి, గైడెన్స్ ఇవ్వడానికి, భగవంతుడికి మనిషికి మధ్యలో ఒక వారిధిగా ఉండడం అన్నదన్నమాట. సో ఈ గురుగ్రహం అన్నది ఆ రోల్ని ఇప్పుడు నిర్వహిస్తున్నారన్నమాట. మీ రాశి యొక్క 2వ స్థానంలో. అలాగే ఎంప్రెస్ కార్డు వల్ల ఫ్రూటిఫికేషన్ రావడం, చాలా రోజుల నుంచి ధన సంబంధించిన ఒక స్టాగ్నేషన్ ఉన్నందువలన మీరు ఏదీ చేయలేకపోవడం, మీ జీవితంలో ఏది కాకపోవడం ఉన్నది, అవన్నీ తొలగిపోయి ఒక ఫ్రూటిఫికేషన్ వస్తుందన్నమాట. అలాగే మీకు 2వ భావంలో గురుగ్రహం రావడం వల్ల మీ జీవితంలో ఇన్ని సంవత్సరాలు అంటే గత ఒక 2 సంవత్సరాలుగా బాలేని మీ పరిస్థితి అన్నది, ముఖ్యంగా ధన సంబంధించిన పరిస్థితి అన్నది మెరుగవ్వడం, అప్పులు తగ్గడం, అలాగే మీకు లైఫ్లో ఒక సేవింగ్స్ అన్నది పెరగడం, ఎక్కువగా మీరు ఇతరుని డబ్బు సంబంధించిన విషయంలో ఇతరుల మీద డిపెండ్ కాకపోవడం, మీరు ఇంకొకరికి ఇవ్వడం అన్నది ఇప్పుడు కనిపిస్తోందన్నమాట మీకు. అలాగే ఈ రాశి మీ రాశిలోంచి 6వ భావమైన విర్గో అంటే కన్యా రాశి మీద గురుగ్రహం ఒక 5వ యాంగిల్ వెళ్తుంది కాబట్టి మీకు ఏదైనా అప్పులు ఉంటే కనుక కంపల్సరీ మీకు ఈ టైంలో తీరుతుందన్నమాట. కాకపోతే ఈ 6 ఆఫ్ పెంటకల్స్ అన్న కార్డు మనకేమంటుంది అంటే, మీకు ఎప్పుడు గనక యూనివర్స్ నుంచి రావాలో దానికి మీరు ఎప్పుడు కూడా ధనాన్ని మన దగ్గర ఒకలాగా స్టాగ్నేషన్గా పెట్టుకోవడానికి ఆ యూనివర్స్ పంపించట్లేదు. దాన్ని ఫ్లోగా వెళ్ళనివ్వాలి, మీకు పెట్టుకొని ఇతరులకు చేయాలి. బాగా చారిటీ అనేది ఈ 1 ఇయర్ పాటు మీరు చేయడం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు, ముఖ్యంగా మెడికల్ ఖర్చులు, లేకపోతే వేస్ట్ అయిన ఖర్చులు అలాంటివన్నీ కాకుండా ఆ పుణ్యంలో మీకు భాగంగా చేసుకొని మీకు పెద్ద పెద్ద కష్టాలు, పెద్ద పెద్ద ఖర్చులు రాకుండా కాపాడుతాయి. కాబట్టి తప్పనిసరిగా మీ వీలున్నంత చారిటీ అంటే ఇదే ధనమే చెయ్యాలి, అదే చెయ్యాలి అన్నది కాదు. ఏదైనా చేయవచ్చు. ఫుడ్ నుంచి, బట్టల నుంచి, మెడిసిన్స్ నుంచి, డబ్బుల వరకు మీకు ఏది చేయగలరో అది మీరు చారిటీ కింద చేస్తూ ఉన్నంత వరకు ఈ పీరియడ్లో మీకు చాలా ఒక ఇంతకు 10 ఇంతలు ఒక మీకు వస్తుందన్నమాట. అలాగే 7 ఆఫ్ పెంటకల్స్ అన్నది ఇవాళే మారింది కదా, నాకు రేపే చేంజ్ రావాలి అన్నటువంటి భావన కాకుండా మీరు సాత్వికతను పాటించి అలాగే కొంచెం దాన ధర్మాలను పెంచుకున్నట్టయితే మీ ధన సంబంధించిన ఒక పెద్ద మార్పు మీ జీవితంలో రావడం, మీ లైఫ్లో ఎన్నడూ లేని అంటే ఎన్నో సంవత్సరాలుగా కాని పనులు, ఎన్నో ఏళ్లుగా మీకు ఉన్న ధన సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, వేరే ప్రాబ్లం ఏదైతే కానీ స్టాగ్నేషన్ అయిపోయి ముందుకు వెళ్ళకుండా అలాగే ఆగిపోయిందో ఆ పనులంతా ఇప్పుడు అవ్వడానికి చాలా మంచి టైం అన్నమాట. కొంచెం ఓపికతో ఉంటే కనుక మీకు, కొంచెం ఓపిక అంటే ఎన్ని రోజులు అని మీరు అడగొచ్చు. ఒక 2 నెలలు, ఒక 3 నెలలు. ఈ వృషభ రాశిలో బృహస్పతి వచ్చి కొంచెం నిలదొక్కునేందుకు ఒక 2 మంత్స్ అన్నమాట. ఆ 2 మంత్స్లో మీకు మంచి డిఫరెన్స్ రావడం, ధన సంబంధించిన ఒక బిజినెస్లో కానీ, జాబ్లో కానీ ఎదుగుదల రావడం, ధనం బాగా రావడం, అప్పులు తగ్గడం, అనుకున్న పనులు కావడం, అలాగే ఆరోగ్యం చక్కగా అవ్వడం, లేకపోతే చాలా రోజుల నుంచి కాని పనులు చకచకా ముందుకు వెళ్ళడం, అలాంటి మంచి మంచి ఎనర్జీస్ కనిపిస్తుంది. కాకపోతే ముందుగా నేను చెప్పినట్టుగా సాత్వికత తప్పకుండా పాటించాలి. ఎంత పాటిస్తారో అంత మంచి ఫలితం వస్తుంది. వృషభ రాశి వారికి బృహస్పతి మీ ఇంటికే వస్తున్నారు, మీ మొదటి భావంలోకి వస్తున్నారు. మీ ఇంటికి ఎవరు ఒక పెద్ద మనిషి, ఒక గురుతుల్యులు వస్తే ఎలా మీరు భావిస్తారో అలా పండగలాగా పిలిపించుకోవాలన్నమాట. మీ రాశికి శుక్రుడు విరోధమైన గ్రహం అయినప్పటికీ కూడా గురుగ్రహాన్ని మిగతా గ్రహంతో పోల్చి నాకు చెడు చేస్తాడు అన్నటువంటి భావన మీ మనసులోంచి తీసి పారేయండి. ఎందుకంటే బృహస్పతి అన్న గ్రహము ఎక్కడికి వెళ్ళినా ధర్మబద్ధమైన ఒక గిఫ్టే ఇస్తాడన్నమాట. నాకు ఈ రాశి విరోధం కదా, కాబట్టి నేను చెడు ఫలితాలే ఇస్తాను అన్నటువంటిది ఎప్పుడు కానే కాదు. కాబట్టి మీ ఇంటికి ఒక పెద్ద మనిషి, ఒక గురుతుల్యులు వచ్చినట్టు మీరు ఆహ్వానించాల్సిందే. మీ రాశికి
ఏ 8వ భావం అలాగే 11వ భావానికి అధిపతి అయిన గురువు మీ రాశికి వస్తున్నాడు కాబట్టి ఇందులో 2 ఫలితాలు ఉంటాయన్నమాట. ఒకటి, ఉన్నట్టుండి మీరు అనుకోని విషయాలు జరగడం లైఫ్‌లో, మీరు ఇదివరకు ఎప్పుడు ఊహించని విషయాలు జరగడం అన్నది ఉంటుంది. అలాగే 11వ భావం అధిపతి మీ భావంలో వస్తున్నాడు కాబట్టి అనుకోని లాభాలు రావడం, ఇన్సూరెన్స్‌లో డబ్బులు రావడం, ఎప్పుడో పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు డబ్బులు రావడం, అలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కానీ కొంచెం హెల్త్ అన్నది ఎఫెక్ట్ అవ్వడానికి చిన్న అవకాశం ఉంది. అది ఏ గ్రహమైనా, ముఖ్యంగా బృహస్పతి మొదటి భావంలో వచ్చినప్పుడు కొంచెం హెల్త్ అన్నది కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అది మీరు అందులోంచి మీరు రావాలి అంటే ముందుగా చెప్పినట్టు సాత్వికత తప్పనిసరి పాటించాలి. సాత్వికత మీరు పాటించకపోతే అప్పుడు మీకు వచ్చే మంచి ఫలితాలు దుష్ఫలితాలుగా మారే అవకాశం ఉంది. ఎలాగా అంటే 8వ భావం చెందిన గురువు బృహస్పతి మొదటి భావంలో వచ్చినప్పుడు అనుకోని చెడు రావడం, మీరు కాదు అనుకున్నవి వచ్చేయడం, లేకపోతే చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్ష రావడం, అలా లేకపోతే ఎక్కడైనా వెళ్తున్నప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయిపోవడం అలాంటివి కలగవచ్చు. అలా నేను బెదిరిస్తున్నాను, మిమ్మల్ని భయపెట్టిస్తున్నాను అని అనుకోవద్దు. అలా కాకుండా ఉండాలంటే తప్పనిసరి సాత్వికత పాటించాలి. సాత్వికత పాటిస్తే అలాంటి వాళ్లకు బృహస్పతి ఎలాంటి చెడు చెయ్యడు, ఉల్టా మనకు మంచే చేసి కాపాడుతాడన్నమాట. అలాగే 11వ భావాన్ని అధిపతి ఇక్కడ మొదటి భావంలో వచ్చినందువలన మీరు సాత్వికత పాటించకపోతే అనుకోని నష్టాలు కలిగించడం, బిజినెస్లో, జాబ్లో అనుకోని ప్రాబ్లమ్స్, చిక్కులు రావడం అన్నది కనిపించవచ్చు. కాబట్టి దానికి కూడా పరిహారం సాత్వికత పాటించడమే. సాత్వికత పాటించడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటికి రాగలరు. వీలున్నంత వరకు విష్ణు సహస్రనామం చదువుకోండి. దానివల్ల మీకేమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే తొలగిపోతుంది. ఈ మీ భావంలో బృహస్పతి రావడం వల్ల మీ జీవితంలో చాలా రోజుల నుంచి మీరు ఏదైనా ప్రార్థన దేవుడి దగ్గర చేస్తున్నారు, నాకు ఇది కావాలి అది అన్నది, అది కట్టెలు తెంచుకొని మీ దగ్గర వచ్చే అవకాశం ఉంది. అది ఈ 2 కార్డ్స్ చెప్తున్నాయన్నమాట. కాకపోతే మళ్ళీ కూడా హెరోఫెంట్ కార్డు అన్నది మీ గురువు గారిని మీరు ఆశ్రయించినప్పుడు ఆ గురువు గారు మీకు ఇచ్చిన ఒక ఇది అన్నమాట. ఇలా ఇలా చెయ్యి బాబు, మీకు మంచి జరుగుతుంది. అలా చెయ్యి బాబు అన్నది ఏం చెప్పారు? ఏమీ పెద్దగా చెప్పలేదు. సాత్వికత పాటించు బాబు అంతే అన్నారు. అది మీరు పాటించినట్టయితే మీకు చాలా రోజుల నుంచి కాని పని, మీకు బ్లాక్డ్ మనీ రావడం, మీకు ఉన్న అప్పులు తీరిపోవడం, అలాంటివన్నీ మీకు ఇప్పుడు తొలగిపోతాయి అన్నమాట. జీవితంలో మంచి రాబడి రావడం అన్నది కలిగిస్తుంది. ముఖ్యంగా అనుకోని లాభాలు రావడం, ఇంత లక్కీగా ఉంది నాకు అన్నటువంటి ఒక ఇది ఈ సంచారం, ఈ గోచారం అన్నది మీకు కలిగిస్తుంది. పిల్లలు లేని వాళ్లకు ఇప్పుడు మంచి టైం అన్నమాట. మీరు ప్రయత్నించాలి కానీ పిల్లలు కలగడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఆ పిల్లలు మామూలుగా కాదు. ఇప్పుడు వచ్చిన ఈ టైం పీరియడ్లో దైవదత్తమైన ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ అంత మంచి గుణగణాలతో మీకు పుట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 11th హౌస్ అనుకున్నాం కదా, 11th హౌస్ అన్నది గెయిన్స్ అండ్ గిఫ్ట్ అన్నమాట. అలా గిఫ్టెడ్ చైల్డ్ మీ జీవితంలో పుట్టాలి అంటే ఇప్పుడు మంచి టైం అన్నమాట. అలాంటివి ఇప్పుడు ఫ్రూటిఫికేషన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వారికి చాలా మంచి టైం అన్నమాట. ఈ మంచి టయాన్ని ఇంకా మంచిగా చేసుకోండి. మిథున రాశి వారికి ఈ బృహస్పతి సంచారం మీ 12వ భావంలోకి వస్తుందన్నమాట. 12వ భావం అన్నది మనకు జీవితంలో వైరాగ్యాన్ని కలిగించే ఒక భావం అన్నమాట. అలాగే మీరు వృత్తి సంబంధించింది, మీరు ఎక్కడైనా బయట దేశానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు చాలా మంచి టైం అన్నమాట. మీ 7వ భావానికి 10వ భావానికి చెందిన గ్రహము బృహస్పతి, ఆ 7వ భావం 10వ భావానికి
చెందిన బృహస్పతి ఇప్పుడు మీ 12వ భావంలోకి వస్తున్నాడన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీలో స్పౌస్‌తో మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఒక్కరే అని నాకే కావాలి, లేకపోతే నాకే ఇవ్వాలి అన్నటువంటి ఒక భావం కాకుండా, వాళ్ళ భావాన్ని కూడా మీరు అర్థం చేసుకొని, వాళ్ళ ఫీలింగ్స్ కూడా మీరు అర్థం చేసుకొని మీరు ముందుకు తీసుకువెళ్ళాలి. లేదంటే ఫ్యామిలీలో కొంచెం ప్రాబ్లం తప్పనిసరి అవుతుంది. ఫ్యామిలీలో విడిపోవడం, డివోర్స్ వరకు వెళ్ళిపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తోంది. అలాగే 10వ భావానికి చెందిన బృహస్పతి 12వ భావంలో వస్తున్నాడు కాబట్టి బాస్‌తో కొంచెం ప్రాబ్లం కావడం, చిన్న తప్పులు పెద్దగా అయిపోయి జాబ్‌లో కొంచెం మీకు ప్రాబ్లం వచ్చి జాబ్ తొలగిపోవడం, అలాంటి భయంకరమైన ఒక పరిస్థితి కలిగించే అవకాశం ఉంది. కొంచెం ఓపికగా ఉండాలి. మాటలో ఓపిక, ఆలోచనలో ఓపిక, ప్రవర్తనలో ఓపిక 3 కూడా మీరు ఏక సమయంలో పాటించాలన్నమాట. అది మాత్రమే కాకుండా ముందుగా చెప్పినటువంటి సాత్వికతను మీరు తప్పనిసరిగా పాటించాలి. సాత్వికతను మీరు పాటించినట్టయితే మీ మనస్సు, మీ బుద్ధి, మీ శరీరం 3 కూడా సాత్విక ఆలోచనలు, సాత్విక ప్రవర్తనానికి తగినట్టుగా ఉంటుందన్నమాట. అప్పుడు మీరు తీసుకునే ఆలోచనలు, మీ మాటలు వేరే విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి మీ ఓన్ మంచికి, మీ కుటుంబాన్ని, మీ ఉద్యోగాన్ని, మీ వృత్తిని మీరు బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. కోపాన్ని, ఆవేశాన్ని, లేకపోతే నేనే ఇప్పుడు చెయ్యాలా, నేనే ఓర్చుకోవాలా అన్నటువంటి భావాన్ని వదిలిపెట్టి, ఇప్పుడు టైం సరిగ్గా లేదు కాబట్టి నేను మారాలి, నేను మంచిగా బ్యాలెన్స్ చేసుకొని ముందు వెళ్తేనే నాకు మంచి జరుగుతుంది అన్న నిజాన్ని, సత్యాన్ని మీరు గ్రహించి మీరు ముందుకు తీసుకెళ్ళాలి. సాత్వికత తప్పనిసరి పాటించాలి. కర్కాటక రాశికి బృహస్పతి మీ 11వ భావానికి వస్తున్నాడనమాట. చాలా చాలా మంచి టైము. మీ 6వ భావానికి, మీ 9వ భావానికి అధిపతి అన్నమాట. 9వ భావానికి అధిపతి 11వ భావానికి రావడం వల్ల మీ పూర్వపుణ్యం అంతా మీకు రావడం, మీకు అనుకోని లక్ రావడం, లైఫ్లో మీరు ఏదో చేసి ఎప్పుడో వదిలిపెట్టేసింది ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కొని వచ్చి, నువ్వు నాకు అప్పుడు అంత చేశావు కదా, నేను నీకు ఇప్పుడు నాకు మంచి టైం వచ్చింది అని మీకు అనుకోకుండా మీకు గిఫ్ట్ రావడం, మీకు అనుకోకుండా ఎవరెవరో వచ్చి సహాయం చేయడం, అలాంటి చాలా మంచి అవకాశం అన్నది మీలో, మీ జీవితంలో ఇప్పుడు ఉంది. మీకు ఉన్న పెద్ద పెద్ద అప్పులు ఏమైనా ఉన్నా, లేకపోతే మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అది క్లియర్ అయిపోవడం, ఒక మంచి మనిషి మీ జీవితంలో రావడం, వాళ్ళ వల్ల మీ హెల్త్ కానీ, మీ డెప్ట్స్ కానీ క్లియర్ అయిపోవడం, మీకు సపోర్ట్ రావడం, అలాగే జాబ్లో, బిజినెస్లో మహోన్నతమైన స్థానానికి మీరు రాగలగడం, మీ పేరు ప్రఖ్యాతలు పెరగడం, అలా మీ సోషల్ సర్కిల్ పెరగడం, మీరు అనుకున్నట్టు కాకుండా మీరు 10ంతలు అనుకుంటే 1000ంతలు మీకు లాభం రావడం, అలాంటి చాలా మంచి ఒక ఎనర్జీ అన్నది ఇప్పుడు బృహస్పతి వల్ల మీకు వచ్చిందన్నమాట. మీ ఆలోచనలో, మీ మాటల్లో అన్నిట్లో కూడా చేంజెస్ రావడం, దానివల్ల మీ లైఫ్లో సెటిల్ కావడం, చాలా రోజుల నుంచి కాని పనులు ఇప్పుడు కావడం, పెళ్ళి కావడం, జాబ్ మంచి దొరకడం, అబ్రాడ్ వెళ్ళడం, లేకపోతే మీకు ఇల్లు కట్టుకోవడం, లేకపోతే మీరు అనుకోని పెద్ద యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రావడం, ఇలాంటి చాలా మంచి మంచి విషయాలు మీకు జరుగుతుంది. కాకపోతే అందరికీ చెప్పినట్టు మీకు మళ్ళీ చిలక చెప్పినట్టు చెప్తున్నాను, సాత్వికత తప్పకుండా పాటించండి. ఎందుకంటే మంచి పీరియడ్ వచ్చినప్పుడు మీరు సాత్వికత పాటించినప్పుడు అది 10ంతలు 100ంతలు అవుతుందన్నమాట. చేసి చూద్దామా?